అందరూ అనుకున్నదే జరిగింది. కాంగ్రెస్ పార్టీతో జీవన్ రెడ్డికి ఉన్న బంధం తెగింది. బుజ్జగింపులు ఏమాత్రం పనిచేయలేదు. మంత్రులు, పీసీసీ చీఫ్ నచ్చజెప్పినా సీనియర్ నేత బెట్టు వీడలేదు. దశాబ్దాల బంధాన్ని తెంచుకోవడానికి అడుగేశారు. ఇంతకు కాంగ్రెస్తో జీవన్ రెడ్డికి ఎక్కడ చెడింది? పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కల్పించిన అంశాలేంటి? జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండనుంది? బీఆర్ఎస్ గాలానికి చిక్కుతారా లేక కమలవనంలోకి వెళ్తారా? కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి పార్టీతో దశాబ్దాల అనుబంధానికి తెర. ప్రాధాన్యత లేకే పార్టీ వీడాల్సి వచ్చిందన్న సీనియర్ నేత. మంత్రులు, పీసీసీ చీఫ్ బుజ్జగించిన వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి రాజీనామాతో హస్తానికి జరిగే నష్టమెంత? జీవన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఈయన పేరు తెలియని వారు ఉండరు. కరడుగట్టిన కాంగ్రెస్ వాది అనే పేరు ఉంది. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీతోనే ఉన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సొంత ప్రయోజనాలు ఆశించకుండా హస్తం బలోపేతానికి కృషి చేశారు. కానీ చివరికి అదే పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎమడలేక సతమతమవుతున్న జీవన్ రెడ్డి అందరూ ఊహించినట్టుగానే చెయ్యి పార్టీతో ఉన్న 40 ఏళ్ల జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టారు. పార్టీలో తన ఉనికి ప్రశ్నార్థకం కావడంతో ఇక పార్టీ నుండి బయటకు రాక తప్పలేదు అంటున్నారు. జీవన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి పట్టుభద్రుల ఎమ్మెల్సీగా గెలిచారు. టీడీపీతో రాజకీయ జీవితం ప్రారంభించి అక్కడ మంత్రిగా పనిచేశారు. టీడీపీ నుండి కాంగ్రెస్లో జాయిన్ అయి ఈ రోజు వరకు కాంగ్రెస్లో పనిచేశారు. కాంగ్రెస్లో సైతం రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ ఫిరాయింపులలో భాగంగా జగిత్యాలలో బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన జాయినింగ్ను తీవ్రంగా వ్యతిరేకించారు జీవన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పోరాటం చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంకు వ్యతిరేకంగా పాలన నడుస్తుంది అంటూ జీవన్ రెడ్డి సంజయ్ రాకును వ్యతిరేకించారు. దాంతోపాటు పార్టీ నామినేటెడ్ పదవిలో ప్రాధాన్యత లేదని, గవర్నర్ కోట, రాజ్యసభ ఎంపికల్లో తనకు అన్యాయం చేశారనే అసమ్మతితో రగిలిపోయారు. ఆ ఆవేదనతోనే 2 ఏళ్లుగా పార్టీలో తన గళాన్ని వినిపించారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వర్గానికి తగిన సీట్లు కేటాయించకపోవడం, ఇటీవల ఎంపిక చేసిన రాజ్యసభ సీట్లలో సీఎం సన్నిహితుడికి చోటు దక్కడమే ప్రస్తుత నిర్ణయానికి ట్రిగర్ పాయింట్గా మారింది. రాష్ట్ర నాయకత్వం మొత్తం జీవన్ రెడ్డిని బుజ్జగించింది. అయినా తెగదెంపులకే సిద్ధమయ్యారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లోనూ అసలైన కార్యకర్తలకు, 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేపై పోరాడిన వారికి మద్దతు ఇవ్వలేదనే చర్చ ఉంది. ఇటీవలే జరిగిన మున్సిపాలిటీలోనూ జీవన్ రెడ్డికి కాకుండా అధిక బీ ఫారంలో ఫిరాయింపు ఎమ్మెల్యేకే ఇచ్చారు. అయితే ఫలితాల్లో ఎమ్మెల్యే వర్గం తక్కువ స్థానాల్లో గెలిచిన మున్సిపల్ చైర్మన్ పదవి ఆయన వర్గానికే ఇచ్చారు. ఇక మార్కెట్ కమిటీ, దేవాదాయ కమిటీలోనూ జీవన్ రెడ్డి వర్గానికి కాంగ్రెస్ క్యాడర్కి ఇచ్చిన అవకాశాలు తక్కువే అని తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ విచారణ జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ ఎమ్మెల్యే చెప్పుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని గాంధీభవన్ పార్టీ కార్యాలయానికి పిలిచి సమావేశంలో జీవన్ పక్కకు కూర్చోపెట్టారు. ఇది మరింత బాధని జీవన్ రెడ్డికి కలిగించిందంట. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి తక్కువేం చేయలేదని అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో ప్రారంభించి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎక్కువసార్లు బీ ఫారం పొందిన నేతల్లో ఒకరు. మొత్తం 11 సార్లు ఎమ్మెల్యేగా బీ ఫారం పొంది 5 సార్లు విజయం సాధించారు. 3 సార్లు ఎంపీగా పార్టీ బీ ఫారం పొంది ఆ 3 సార్లులోనూ ఓడిపోయారు. ఒకసారి ఎమ్మెల్సీగా కూడా బీ ఫారం అందుకున్నారు. మొత్తం మీద 15 సార్లు కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశాలు కల్పించింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన 6 నెలలకే ఎంపీగా అవకాశం ఇచ్చినా అక్కడ కూడా ఓడిపోయారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగేందుకు పోటీ చేయాలని పార్టీ మరోసారి కోరింది. ఇలా ఇన్నిసార్లు అవకాశం కల్పించినా పార్టీని వీడడం ఏందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏ పార్టీతో జాయిన్ అవుతారనే చర్చ జరుగుతుంది. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తారని ఇప్పటికే చర్చలు కూడా జరిగాయన్న ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడంపై స్పందించింది. జీవన్ రెడ్డి వస్తే స్వాగతం చెబుతామని ప్రకటించారు. ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు దగ్గర అవడంతో ఆ స్థానాన్ని జీవన్ రెడ్డి భర్తీ చేయాలని గులాబీ పార్టీ భావిస్తుందట. అలాగే బీజేపీలోకి వెళ్లే మరో ఆలోచన కూడా జీవన్ రెడ్డి చేస్తున్నారట. కరీంనగర్లో మెల్లమెల్లగా బీజేపీ బలపడుతుంది. దీంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాషాయ పార్టీతో స్నేహం చేస్తారనే చర్చ జరుగుతుంది.